వక్ఫ్ చట్టం సవరణ బిల్లు 2025 పై చంద్రబాబు గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి, రక్షణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్నా లేకపోయినా ముస్లింల మనోభావాలను, వారి ఆచారాలను, వారి సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉన్నటువంటి అభ్యంతరాలను నిర్మోహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా తన భుజస్కంధాల మీద తీసుకొని క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులను ఈరోజు ముస్లిం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా.